చెల్లిస్తున్నాం. ఆకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు ప్రభావ, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అద్భుతం వచ్చే దేవుడు, ఆశ్చర్యకారం జరిగించే దేవుడు, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి దేవా, ఇంతవరకు కూడా మమ్మల్ని కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకే ప్రభావ నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సజీవులే కదా మిమ్మల్ని స్తుతించదని సెలవించినట్లుగా ప్రభావ, మనం మిమ్మల్ని స్తుతించదని, పాతాళంలో మీకు స్తుతి కలుగుదని ప్రభావ ఇప్పటి వరకు కూడా నీ కృపలో భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి దేవా, ఈ దినాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాయి. గృహంలో చేరి నన్ను స్తుతించడానికి, గణపరచడానికి నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థించుట కొరకే ప్రభావ శ్రీలముగా మీ సన్నిధిలో చేరుస్తున్నాము. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నారు. రాజన్న అరువుతక్కని బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. పాపను బట్టి వందనాలు చెల్లిస్తున్నారు. బిడ్డలైన వారిని ప్రేమించినారు, జ్ఞాపకం చేసుకున్నారు, రక్షించినారు ప్రభా. అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాయి. యెహోవా దేవుడుగా కాగలిగిన జనులు ధన్యులని సెలవిచ్చినట్టు గట్టి ధన్యతలోనికి ఈ కుటుంబాన్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేక దినాలు ప్రార్థించిన రీతిగా ప్రభా నా తండ్రి గృహంలో కూడా స్త్రీల కొడుకుగా నా తండ్రి దేవాన్ని సన్నిధిలో చేరుస్తున్నాము. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. సహాయించండి. పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించి గణపరచడానికి, ఆరాధించడం కొరకే మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరు చేసిన మేలు దేని మరొక ప్రభా నా తండ్రి హృదయం ఆరు స్తుతించి ప్రభా నా తండ్రి అనేకులకు క్షేమం కొరకే, రక్షణ కొరకే ప్రార్థించడానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి, కృప చూపించండి. పాడే పాటలు సహాయించండి, వాక్యం ద్వారా మాట్లాడండి, కృప చూపించండి. మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడుచున్నప్పుడు ఆత్మీయ చెవులు కలిగి విని గ్రహించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగా కానీ సెలవిచ్చినారు. ఆత్మీయ చెవులు కలిగి ఆత్మతో ప్రభు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వినటానికి, గ్రహించడానికి సహాయించిన. ఇంక రావాల్సిన వారిని తీసుకురండి, కృప చూపించమని సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 134, 132 చూడండి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మసామధ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి. మసామధ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును, జీవించును. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును, జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దినమెల్ల ప్రభు కై వధింప
వధింప బడియున్నటి గొర్రెలము అయినను ప్రేమించిన వారి ప్రేమను బట్టి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వారి ప్రేమను బట్టి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడూ ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడూ ఊరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి
వాళ్ళు ఎత్తుకున్నారు. కలర్ చేస్తుందేమో అని అన్నుండి మా బావ కూతురు వచ్చింది. పాట సంఖ్య 559. పాట సంఖ్య 559. 599 సార్. పాత పాట బుక్ అయితే 504 పాతదైతే. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు, ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో, అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, క్రీస్తు మనసు కలిగి సాత్రియలను జరిగించి, క్రీస్తు మనసు కలిగి సాత్రియలను జరిగించి, యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో, యోధులుగా నిలుచుండి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని, దీన మనసు కలిగి ప్రియులారా
పోరాడుడి విజయముతో మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ప్రార్థన చేసుకున్నాను. మనం ఈ పాట పాడినప్పుడే ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి కదా, కనబడుతున్నాయా? అర్థమైంది మీకు పాట? అర్థమైందా? కాలేదు. ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. పవిత్రమైన హృదయము, నీతిని, భక్తిని, ఓర్పు, ప్రేమ కదా, ఆకాశం నుండి కలిగిన ఆ యొక్క దర్శనము. భక్సింగ్ గారికి దేవుడే దర్శనాన్ని ఇచ్చినాడు కదా. ఇంకా మనం ఏ మనసు కలిగి ఉండాలంట? క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలి. దీన మనసు. అనేకమైన మాటలు ఇక్కడ విశ్వాసకి కలిగి ఉండవలసిన లక్షణాలు. వాక్యం కొరకు ఒక మాట ప్రార్థన చేస్తాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కూడా పాట ద్వారా నేను స్తుతించడానికి, కనపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. ఇంకెవరు రాలేదు, పిలవబడిన వారు తండ్రి, ఇంకా రావాల్సిన వారిని తీసుకురండి. కృప చూపించి మీ చెరి వచ్చిన మాత్రం మీరు మాట్లాడండి ప్రభా. మా యొక్క దృష్టి, మా యొక్క మనస్సు ప్రభా మీ వైపు చూడడానికి సహాయించండి. ఆత్మకు నా తండ్రి మీ మాటల చేత తృప్తి కలిగించమని కృప చూపించమని ఈ స్నామంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం రోజు చదివే భాగాలు చదువుదాము. ఏం చదువుతున్నాం మనం? ఫస్ట్ వాక్యంలోకి వెళ్ళక మనకు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? అబ్రహాము యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము ఎలాంటి వాడు అనేది మనము నీతిమంతుడని చూస్తున్నాం. ఒక మాట సామెతలు 3వ అధ్యాయం
33వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. తీసుకుని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. నీతిమంతుల నివాసము ఆయన ఆశీర్వదించును. సామెతలు 12వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుల ఇల్లు నిలుచును. అబ్రహాము కుటుంబాన్ని గత మనం 3 వారాలు కూడా చూస్తాము. ఆయన ఎలాంటి వాడు, ఎలాగ దేవుని యందు విశ్వాసం ఉంచినాడు మనము చూస్తూ వచ్చినాం. అబ్రహాము నీతిమంతుడిగా ఉంచబడుతూ వచ్చినాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితంగా నడుచుకున్నాడు. ఇక వాళ్ళు చూస్తాము. అబ్రహాము ఆ మాటకి అబ్రహాము అనగానే ఒక మాట మనకు గుర్తొస్తుంది. ఏంటది? అబ్రహాము అని మనం తలంచంగానే ఏమని గుర్తొస్తుంది? ఇప్పుడు పాట పాడినాం కదా, అబ్రహాము అనే పేరు మనము అనుకోగానే ఏమని గుర్తొస్తుంది అంటే విశ్వాసం గుర్తొస్తుంది. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచినాడో కూడా మనకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉంచినాడంటే అబ్రహాము అంటే ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఏం చేసినాడంట? విశ్వాసము ఉంచినాడు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించానో చాలు. ఏమంట? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎట్లంట? విశ్వాసమును బట్టి. అదే అధ్యాయంలోనే 6వ వచనం, 5:6. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడమునకు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ 6వ వచనంలో ఏం రాయబడిందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏముండాలంటే మొదట విశ్వాసం. మనం విశ్వాసం లేకుండా ఎన్ని చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఏముండదు, ఎటువంటి ప్రయోజనము ఉండదు. మొదట ఏముండాలా? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం మనము అసాధ్యం. అందుకే 5వ వచనం రాయబడింది, విశ్వాసమును బట్టి హనోకు ఏం చేసినాడంట? మరణము చూడకుండా దేవుని రాజ్యంలోనికి కొనిపోబడుతుంది. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. మరణము చూడలే. మరణం చూడకుండానే దేవునితో కూడా నడిచి ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని రాజ్యంలోకి వెళ్ళినాడు. నా జీవితంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఎలా? ఏ సమయంలో ఉండాలి? అన్నీ బాగున్నప్పుడు కదా. మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, పిల్లలు అన్నీ ఉన్నప్పుడు, లేదా మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అప్పుడేనా విశ్వాసం? ఎప్పుడు ఉండాలంట? ప్రతికూలమైన సమయంలో కూడా విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది అంటే మన విశ్వాసం అవునో కాదో అని ఎప్పుడు పడుతుంది? ఇంకా మన విశ్వాసం ఎంత తొందరగా మనం మళ్ళీ ఎంత విశ్వాసం అనేది కనుక్కోవడానికి చాలా తేలిక. ఎలా అంటే వర్షం పడింది అనుకోండి, ఒక 4 చినుకులు పడ్డాయి భూమి మీద, ఆ రోజే మీటింగ్ ఉంది, ఏం చేస్తాం? వృద్ధక్క మీరే చెప్పాలి. విశ్వాసం అనేది ఉంటే ఎట్లయినా వెళ్దామని వెళ్తాం. ఏం చేస్తాం?
విశ్వాసం ఉంటే అప్పుడే మన విశ్వాసం బయటపడుతుంది కదా. నిజముగా మనం విశ్వాసమైతే, నిజముగా దేవుని బిడ్డలమైతే, దేవుని భయభక్తులు కలిగి ఉంటే వర్షం మనల్ని ఆపదు. దేవుని సన్నిధికి వెళ్ళకుండా అది వర్షమైనా ఎలా, అదే వర్షం పడతా ఉంది, మనకెవరికైనా హెల్త్ సంబంధంగా బాగలేదు అనుకోండి, ఏం చేస్తాం? అమ్మ వర్షం పడుతుంది ఇప్పుడు ఎక్కడ వచ్చేది అంటామా? మనం ఏ దానికి కూడా మనము సాగులు చెప్పం. మన సొంత విషయాలైతే, అదే దేవుని ఇంటికి వెళ్ళే విషయం అయితే ఏం చేస్తాం? వర్షం పడితే దేవుని ఇంటికి వెళ్ళాం. ఒకవేళ కొంచెం ఏదైనా తలనొప్పి వచ్చినా, కొంచెం మనం బలహీనత ఏర్పడినా ఏం చేస్తాం? ఇంకా మంచిగా అసలు సాకు ఎంత బాగా ఉపయోగపడుతుందో మనకి చెప్పే నేను కూడా, మీకే అని కాదు. కానీ మనల్ని ఏం చేస్తుందంటే, మన విశ్వాసాన్ని కోల్పోవడానికి, మన విశ్వాసం నుండి తప్పిపోవడానికి, విశ్వాసం నుండి జారిపోవడానికి సాతాను ఏం చేస్తుంది? సో నువ్వు ఇప్పుడు వెళ్తాదా, ఆగిపోతుందా? ప్రార్థన అన్ని పనులు చేసుకుంటా, తీర ప్రార్థనకి వెళ్ళాలనే సమయానికి ఏమొస్తుంది? ఏదో ఒక బలహీనత. అప్పుడే మన విశ్వాసం ఏం చేయాలి? తెలియబడాలి. ఇంత బలహీనత ఉన్నా నేనేం చేయను. అందుకే నెహెమ్యా గ్రంథంలో రాయబడిది ఏమంటే, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము. అంటే మనం ఎలాంటి పరిస్థితులైనా నిజముగా మనం విశ్వాసమైతే ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో ఆ రోజు ప్రార్థన ఉంది, మీటింగ్ ఉంది అన్నప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా ఏం చేయాలి? ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అబ్రహాము ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం బయటపడుతూ వచ్చిందంటే, ప్రతికూలమైన పరిస్థితులలో కూడా అబ్రహాము దేవుడు ఇసాకుని ఇమ్మన్నప్పుడు కూడా ఏం చేసినాడంట? అబ్రహామును పరిశోధించినాడు. అంటే చూద్దాం ఎలాంటి విశ్వాసం ఉందో నా మీద, ఎలాంటి నమ్మకం ఉందో అని దేవుడు ఏం చేసినాడు? పరీక్షించినాడు. విశ్వాసాన్ని బట్టి ఏం చేసినాడంట? ఇసాకును బలిగా ఇచ్చినాడా లేదా? తీసుకెళ్ళినాడు, చేతులు కట్టేసినాడు, కాళ్ళు కట్టేసినాడు, ఆ బలిపీఠం మీద పెట్టినాడు, కత్తి కూడా పైకి పెట్టినాడు. ఒకవేళ ఇంకా 2 నిమిషాలు ఉంటే ఏమైపోయేది? బలి కూడా ఇచ్చిండేవాడు కదా. అంత చేసినవాడు బలి కూడా ఇస్తాడు. అంటే దేవుడే ఇచ్చినాడు. దేవుడు ఏం చేస్తాడు? నేను బలిగా ఇచ్చిన మళ్ళా నా బిడ్డ నాకు ఇస్తాడని ఇక నమ్మకము, విశ్వాసం అక్కడ దేవునికే కనబడింది కదా. దేవుడు అంటున్నాడు, నేను ఇందువలన నాకు భయపడితివని. అంటే ఎలాంటి విశ్వాసం చూడండి. మన యొక్క విశ్వాసం కూడా అలాగూ ఉండాలి. మన విశ్వాసం అనేది చెప్పుకుంటూ మనం బ్రతికినంత మాత్రాన, ముద్ర వేసుకున్నంత మాత్రాన ఏం చేయబడం? మనం విశ్వాసముగా ఎంచబడం. అక్క వాళ్ళ అమ్మ కూడా సాక్ష్యం చెప్పింది, నేను ఏ పరిస్థితుల్లోనైనా నేనేం చేయను, దేవుని మందిరానికి వెళ్ళకుండా ఉండను. అంటే నువ్వు వెళ్ళాలని ఆశ ఉంటే ఎవ్వరు కూడా నిన్ను ఆపదు. ఏ బలహీనత కూడా నిన్ను ఆపదు. ఏ పని కూడా నిన్ను ఆపదు. ఏముండాలి? విశ్వాసము కలిగి ఉంటేనే దేవునికి ఇష్టంగా జీవిస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ఉండాలంటే, రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం నందాడు. చాలు. ఎన్ని సంవత్సరాల కంట? ఎన్ని సంవత్సరాలకు నమ్ముతున్నాడు వాగ్దానాన్ని? ఆ వయసులో నమ్మే వయసు అనేది నమ్మే వయసు కాదు, 100 ఏళ్లకు. అంటే అన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలకు కూడా తనకు దేవుడిచ్చిన మాటను నెరవేరుస్తాడు. ఏమని? నీకు కుమారుని ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు కదా. ఎన్ని సంవత్సరాలు నమ్ముతున్నాడంట? 100 సంవత్సరాలప్పుడు కూడా విశ్వాసంలో ఏమి కాలేదు, బలహీనుడు కాక.
రమారమి 100 ఏళ్ల వయసులో గలవాడి కూడా అప్పటికి తన శరీరం అంతా కూడా మృదుతులమైనట్టు. 20 వచనంలో అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక. ఎక్కడ కూడా ఏం రాలేదు, అవిశ్వాసము రాలేదు, సందేహం కూడా రాలేదు. మనకి ఏదైనా ఒక వాగ్దానం వచ్చింది అనుకోండి, ఒకవేళ సంవత్సరం వాగ్దానం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, లేదా నీ సంతానాన్ని ఏదైనా ఆశీర్వాదాలు ఇచ్చాడు అనుకోండి, ఆ సంవత్సరము మనకి ఏదైనా కష్టము, శ్రమ, ప్రతికూలమైన పరిస్థితులకు మనం వెళ్ళామనుకో ఏమొస్తుంది, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు ఏమొస్తుంది, మనలో విశ్వాసం పోయి, ఆ విశ్వాసము ఎక్కడ దేవుడు, నేను చేసే ప్రార్థన, నా యొక్క ప్రార్థన ఏమైపోతా ఉంది, నేను దేవునికి వెళ్ళే సమయం ఇదంతా ఏమైపోతా ఉంది, నేను ఎక్కడ ఆశీర్వాదాన్ని చూడలేకపోతుంది. అంటే ఏం చూస్తున్నావు నువ్వు, లోకంలో ఉన్న పరిస్థితులను చూస్తున్నావు, కానీ దేవుడు ఇచ్చిన మాట మీద నీకేం లేదు, నమ్మకము లేదు, విశ్వాసము లేదు. దేవుడు మాట ఇచ్చినాడు, అది నా జీవితంలో నెరవేరుస్తాడనే విశ్వాసం మనకు లేదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే విశ్వాసాన్ని కోల్పోయి, దేవుని మీద నమ్మకం లేనప్పుడు ఏం పోతుంది, అవిశ్వాసం మనలోకి వస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మాట ఇచ్చినాడంటే దాన్ని ఏం చేయాలి, నెరవేరుస్తాడు. మనం ప్రార్థనకు మోకరిస్తున్నప్పుడు మనం ఏమేమి అడుగుతామో, మనకి ఏది అవసరమో ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. మన హృదయాన్ని ఎరిగినవాడు. మనం ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తాం ఆయనకి తెలుసు. కానీ ఏం చేస్తాడంటే తన సొంత సమయంలో మనం అడిగినవన్నీ కూడా, మనం అడిగిన దానికంటే ఏం చేస్తాడు, 2 అంతలుగా ఇస్తాడు. మనలో ఏముండాలి, విశ్వాసం ఉండాలి. మనలో పరిపూర్ణమైన విశ్వాసము దేవుడు చూచేంత వరకు కూడా, దేవుని యందు మనం అట్టి నమ్మకం ఉంచేంత వరకు కూడా మనం అడిగేవి ఏవి కూడా పొందవు. ఎలాంటి పరిస్థితుల్లో మనం విశ్వాసం ఉంచాలా, దేవుని మాట నమ్మాలంటే చూడండి, రాజులు 2 రాజులు 7వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మాణిక సన్నని పిండియు, రూపాయి 1 2 మాణికల యావాలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు నీవు కనులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. చాలు. ఇది ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే 6వ అధ్యాయంలో ఎంతో కరువు, ప్రతికూలమైన పరిస్థితులు. బిడ్డలను కూడా ఏం చేస్తూ వచ్చినారు వాళ్ళు, 6వ అధ్యాయం మనం చదివితే బిడ్డలను కూడా ఏం చేస్తున్నారు, వండుకొని తిన్నారు. ఎంత కరువో చూడండి. అంటే బిడ్డలను కూడా వండుకొని తిన్నారంటే ఎలాంటి పరిస్థితి. అక్కడ దైవజనుడు చెప్తా ఉన్నాడు, రేపు ఈ వేళకి సన్నని పిండి అమ్మబడుతుంది, ఎవరు అమ్మబడతాయి అని చెప్పినాడు. అంటే ఆ యొక్క అధిపతి ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే ఆకాశము తెరవబడినా ఏం జరగదంట, అలాంటిది జరగదు. అంటే అక్కడ ఏముంది, అవిశ్వాసము ఉంది. నువ్వు కనులారా చూస్తావు కానీ నువ్వేం చేయవు, తినవు. అంటే దేవుడు చెప్పిన ఆ సమయానికి ఏం అమ్మబడిందంట, మెత్తని పిండి అమ్మబడుతూ వచ్చింది, ఎవరు అమ్మబడుతూ వచ్చినాయి. వారి యొక్క కరువు ఏం చేయబడింది. ఎవరైతే నమ్మినారో ఆ మాటని వాళ్ళు ఏం చేసినారు, దేవుడు చెప్పింది వారు కనులారా చూస్తూ వచ్చినారు. ఎవరైతే నమ్మలేదో ఏం చేయమన్నారు, వాళ్ళందరూ కూడా ఆ యొక్క తొక్కిసలాడుతున్నప్పుడు ఏం చెప్పన్నాడు, ఆయన మరణించిన. అవిశ్వాసం అనేది మనలో ఉండకూడదు. జకర్యాని కూడా మనకు జ్ఞాపకం చేసుకుంటే, జకర్యా కూడా ఏం చేస్తూ వచ్చినాడు, యాజకత్వం వేయడానికి పోయినప్పుడు దేవదూత మాట్లాడుతూ వచ్చింది. దేవదూత మాట్లాడినప్పుడు జకర్యా అంటాడు, మేము వృద్ధులము, ఇది జరుగునా అంటాడు లూకాసు వార్తని. అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు కుమారుడు పుట్టేంత వరకు నువ్వేముంటావు, మాట్లాడక మూగివాడవుగా
కుమారుడు పుట్టిన తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు? పేరు పెట్టడానికి జకర్యా అని అడిగినప్పుడు ఏం చేస్తున్నాడంట? సైగలు చేసి రాస్తున్నాడు. ఎప్పుడైతే ఆ పేరు పలుకుతాడో తన మాటలు చూడండి. మనం అనేక సార్లు ఏం చేస్తామంటే దేవుని మాట మీద మనకు నమ్మకము ఉండదు, మనలో అవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. అబ్రహాము ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకం ఉంచినాడంటే 100 సంవత్సరాలప్పుడు కూడా ఎవరి మాట మీద? దేవుని మాట మీద విశ్వాసం ఉంచినాడు. మనకి విశ్వాసము దినదినము ఏం కావాలా? ఏం కావాలా? ఒక చెట్టు నాటితే అది దినదినము ఏం చేయాలి? మనం నీళ్లు పోస్తున్నాము, ఎరువు వేస్తున్నాము, అది ఎదగలేదనుకోండి చెట్టు, ఏం చేస్తాం మనం? ఆ చెట్టును చూసి అక్కడ నిలబడి సంతోషిస్తాం కదా. చెట్టును చూసి ఏం చేస్తాం? అబ్బాయి ఎంత బాగుంది చెట్టు, నేను నీళ్ళు పోస్తున్నా, ఎరువు వేస్తున్నా, ఎంత బాగుంది చెట్టు, అసలు ఎక్కడ ఉంది అక్కడే ఉంది అంటావా? ఏం చేస్తాం? మనము ఎంతో బాధపడతాం. అర్థమైందా మీకు? చెట్టు నాటినాము, నీళ్లు పోస్తున్నాము, ఎరువు కొనుక్కొని వచ్చి చెట్టుకి ఏం చేస్తాము? అది బాగా ఫలించాలా, మంచి కాయలు కాయాలా. వ్యవసాయకుడు అంతే కదా చేసేది. అది బాగా ఫలించినప్పుడే ఏం చేస్తాం? సంతోషిస్తాం. మనం కూడా విశ్వాసాలు ఏం కావాలా? రోజు రోజుకి రోజు రోజుకి ఏం కావాలా? అభివృద్ధి చేయాలి. గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళం ఎంతసేపు చేయాలి? అరగంట చేయాలి. అరగంట చేసేవాళ్ళం 15 నిమిషాలు చేయాలి. అంతే కదా. అదే కదా అభివృద్ధి అంటే. ఇంకెట్లా మరి? ఎట్లా అభివృద్ధి అంటే? ఎట్లా? అరగంట గంట చేయాలి. ఒకసారి గంట చేయలేం కదా. కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయలేం, గంట చేయలేం. రాను దినాలు గడిచే కొద్దీ ఏం కావాలి? మన ఆత్మీయ జీవితం కూడా ఏం కావాలా? మన విశ్వాసం కూడా. శిష్యులు ఏమని అడిగినారు యేసుప్రభుని? మా విశ్వాసాన్ని పెంపొందించు, అభివృద్ధి పొందించు. చూడండి లూకా సువార్తలో 17వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబం చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడింది. చాలు. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడిగినారు. మన విశ్వాసం ఏం కావాలంట? వృద్ధి పొందాలి. దినదినము మన యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉండాలి. మనం ఎట్లా అంటే అక్కడ రాయబడిన దానికి ప్రతికూలం మనది కదా. విశ్వాసం రోజు రోజుకి ఎదగంగానే ఏమైపోతాం? రోజు రోజుకి తగ్గుతాం. మన భాష అది కదా. మన యొక్క ఆత్మీయ యొక్క నడవడి ఇలాగుండాలంట. బిడ్డ మన పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు వారు రోజు రోజుకు వాళ్ళు మంచిగా ఎదగటానికి పాలు, ఉదయం సాయంత్రము మంచిగా స్నానము కదా. ఏమంటారు? మంచిగా నీళ్ళు పోస్తే తొందరగా ఎదుగుతాడు అంటారు. మన విశ్వాస జీవితానికి కూడా ఏం అవసరం? దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిలో కనబడేది మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే, అందుకే కీర్తనలో రాయబడింది, ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఆ చెట్టు ఆకు వాడకుండా ఫలాలు ఇస్తూ ఉండాలంటే అది ఎక్కడ ఉండాలి? నీటి ఒడ్డున. అంటే నీళ్లు పారుతా ఉండాలి, ఆ ఒడ్డున చెట్టు ఉండాలి. అప్పుడే అది ఏం చేస్తుంది? దానికి తగినంత నీరు ఉంటుంది కాబట్టి ఆకు వాడాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు వాడిపోతున్నాం అంటే ఏం లేదు, నీళ్ళు లేవు, బలమైన ఆహారము లేదు. ఇది మనం వారగుడికలకు వస్తేనే కదా, ప్రార్థన ఉందన్నప్పుడు మనం ప్రార్థనకి వెళ్తేనే కదా. ఎక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు నీళ్ళు లేని కాడ నాటిదాన్ని నీళ్ళు పోయకుండా చెట్టు అది ఎదుగుతుందా?
మరి దేవుడు ఆత్మీయ జీవితానికి కావాల్సిన అన్ని కూడా ఇచ్చినాడు కదా. మందిరం ఉంది, దేవుని బిడ్డలు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, మనం నడిపించే వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? మనం ఆదివారం కూడా చూస్తూ వచ్చినాం. ఏంట యోసేపుకి చెప్పేవాళ్ళు లేకపోయినా కదా ఏం చేసినాడు? దినదినము ఫలిస్తూ వచ్చినాడు. తను చేసేది ప్రతిదీ కూడా ఫలవంతంగా ఉంటూ వచ్చింది. అర్థం. మన యొక్క విశ్వాసం కూడా ఎలాగుండాలంటే వృద్ధి పొందుతూ ఉండాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించుకుంటూ ఉండాలి. మనలో ఏమి ఉండకూడదు? అవిశ్వాసము ఉండకూడదు. ఇర్మియా 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇర్మియా 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసంలో నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఇక్కడ ఏమంట? భ్రష్టులైన బిడ్డల అంటే మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మనలో ఉన్న అవిశ్వాసం పోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నేను అడిగినవి నాకు నువ్వు ఇస్తా. అయితే నాలో ఏం లేకుండా చెయ్యి, అవిశ్వాసం అనేది లేకుండా చెయ్యి. మనలో ఉన్న అవిశ్వాసం పోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసువే. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న అవిశ్వాసాన్ని ఏం చేస్తాడు? తీసివేస్తాడు. విశ్వాసం. అబ్రహాం ఎలాంటి వాడంట? విశ్వాసము గలవాడు. 100 సంవత్సరాల్లో కూడా దేవుడు ఇచ్చిన మాటని మీరేం ఉంచుతూ వచ్చినాడంట? విశ్వాసము ఉంచుతూ వచ్చినాడు. అందుకే ఆ కొరింథీ పత్రికలో రాయబడింది 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో చూడండి. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. మీరే విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. చాలు. ఏమంట? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో నన్ను మీరు పరీక్షించద్దు, నేను మిమ్మల్ని పరీక్షించు. ఏం రాయబడిందంటే అక్కడ? ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించు. మనకే తెలుసు మన విశ్వాసంలో ఎలా ఉన్నాము కదా. మన యొక్క విశ్వాసము ఎంత మట్టుకుంది అనేది మనకు తెలుసు. మనము విశ్వాసము ఎలాంటి పరిస్థితులు ఉండాలంటే మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులైనా, వ్యక్తిగత జీవితంలోనైనా కుటుంబంలోనైనా ఎలాంటి పరిస్థితులైనా మనం ఏం కోల్పోకూడదు? విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోకూడదు. దినదినము మన యొక్క విశ్వాసం ఏం కావాలంటే అభివృద్ధి కావాలి. దినదినము మన యొక్క విశ్వాసంలో మనం వృద్ధి పొందుతూ ఉండాలి. అందుకే అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసము కాపాడుకున్న వాడికి ఏముందంట? చదువుదాం అన్నమాట. 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇక్కడ పౌలు ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసాన్ని కాపాడుకు. ఎప్పటి వరకు? మనం ఈ లోకంలో మన యొక్క దినములు ముగించబడేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకున్న వాడికి ఏముందంట? నీతి కిరీటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, ఎవరైతే విశ్వాసం కాపాడుకుంటారో వారందరికి కూడా ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడిందని అపోస్తలుడైన పౌలు చెప్తాను. పౌలు ఏం చేసినంట? తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అబ్రహాము తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. హనోకు ఏం చేసినాడు? విశ్వాసమును బట్టి దేవునితో కూడా నడిచి దేవుని రాజ్యంలోకి వెళుతూ వచ్చినాడు. మొదటిదిగా మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దినదినం మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి. అబ్రహాము జీవితంలో విశ్వాసము
విశ్వాసులకు తండ్రి. ఎవరికి తండ్రి అంట? విశ్వాసులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాం అనగానే విశ్వాసం అనేది గుర్తొస్తుంది. ఇంకా విశ్వాసం అబ్రహాం జీవితంలో ఏం చూడగలమంటే ప్రార్థనా జీవితం. ఎలాంటి వాడు అబ్రహాము? విశ్వాసం గలవాడు. రెండోది ప్రార్థన గలవాడు. ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే చూద్దాం. ఆదికాండం. అబ్రహాము ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినంటే ఆదికాండం 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం 27వ వచనం నుంచి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతను నాశనం చేయదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎల్ల నాశనము చేయనని. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడదురేమో అని అన్నప్పుడు అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుందనగా అతడు, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఇందునని యెహోవా అబ్రహాముతో. ఇక్కడ 27వ వచనం నుంచి చివరి వరకు ఏం కనబడుతుందంటే అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? ఏమంటున్నాడు? నేను దుమ్ముని, నేను ధూళిని. అంటే తగ్గించుకొని తను ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా 12వ అధ్యాయంలో రాయబడింది, ఆదికాండం 12వ అధ్యాయం 9వ వచనంలో, బలిపీఠమును కట్టి అక్కడ ప్రార్థన చేశాను. ఇంకెవరి కొరకు ప్రార్థన చేసినాడంటే ఇస్మాయిల్ కొరకు, తన యొక్క కుమారుడైన ఇస్మాయిల్ కొరకు ఏం చేసినాడు? ప్రార్థన చేశాడు. అంటే తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడు? ప్రార్థన జీవితము కలిగి ఉన్నాడు. మరి నీవు నేను మనం ప్రార్థన చేస్తున్నాము, చేస్తున్నాం కాదంట్లా, చేయట్లేదు ప్రార్థన చేస్తాం. అంటే ఎలాగో ప్రార్థన చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన. ఇక్కడ అబ్రహాము ఎలాగ తగ్గించుకుంటా, నేను దుమ్మును ప్రభా, నేను ధూళిని ప్రభా, ఇంకొకసారి మాట్లాడతా, ఇంకొకసారి ప్రభువు కోపపడని ఎడల నేను ఏం చేస్తాను, ఇంకొక మారు. ఎంతమందిని అడుగుతూ వచ్చినాడు? ఆ పట్టణంలో ఎంతమంది అంట? 70 మంది. 70 మంది ఉంటారు అక్కడ, ఒక్క కుటుంబమే. అంటే 70 మంది కాడి నుంచి ఎంతవరకు వచ్చినాడు? 4 కాడు. అంటే దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు, తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆ జీవితంలో కూడా ప్రార్థన కలిగి ఉంటాను. స్త్రీలమైన మనము మన జీవితంలో ప్రార్థన జీవితము కలిగి ఉంటాం. యోగు ప్రార్థన చేస్తూ వచ్చినాడు తన బిడ్డల కొరకై ప్రార్థన. విలాప వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడింది? మీరు రేయి మొదటి జామున లేచి ప్రార్థించారు. ఏ సమయంలో ప్రార్థన చేయాలంట? రేయి మొదటి జామున లేచి ప్రార్థించారు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవుడి. ఇదిగో గొడ్రాలను కనిన గర్భమును పాలియని స్థానములను ధన్యములైనవి చెప్పు దినములు వచ్చుతున్నవి. ఇక్కడ ఏమని రాబడిందంటే, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమును ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవకుడి. ఎవరి కొరకు ప్రార్థించాలంటే మన బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకు, మన కుటుంబంలో రక్షణ లేని వారి కొరకు ప్రార్థించాలి. అబ్రహాము రక్షణ పడినాడు కదా, అబ్రహాము కుటుంబం అంతా కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు కదా. లోతుతో ఏం పని? లోతు నశించిపోవటం ఎవరికి ఇష్టం లేదు? అబ్రహాముకు ఇష్టం లేదు.
అందుకే లోతు కొరకు ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. మనము కూడా ఏ జీవితం కలిగి ఉండాలంటే ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ప్రార్థన ఎంతైనా అవసరము. అబ్రహాము జీవితంలో ప్రార్థన జీవితం తనకు కలిగి ఉండొచ్చు. యోబు కూడా ఏం చేస్తూ వచ్చినంటే రేయి మొదటి జామున తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఒకవేళ దినమంతటిలో నా బిడ్డలు ఎక్కడ దేవుణ్ణి దూషించినారు, ఎక్కడ వారి ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుందో ఏం చేస్తున్నాడంట? వేకుజామున లేచి ఒక్కొక్కరిని పిలిచి దహన బలులను అర్పించి ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. ఎంతమంది లోతుకు పిల్లలు? 10 మంది. 10 మందిని ఒక్కొక్కరిని పిలిచి ఏం చేసినాడంట? ప్రార్థన చేసినాడు. మనం కూడా ఏం జీవితం కలిగి ఉండాలా? ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసం మనమైతే మనం ఏం కలిగి ఉంటాం? ప్రార్థన కలిగి. ఇంకా అబ్రహాము ఎలాంటి వాడు అంటే ఇంకా తన జీవితంలో కలిగి ఉన్నదంటే దేవుని మాటలకు, దేవునితో మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడుతూ వచ్చినాడంట? తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. మనం ఎట్లా మాట్లాడతామంటే ఎట్లా ఉంటాయి మన మాటలు? ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు. ఇక్కడ ఏమని రాబడిందంటే యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అని కయ్యూను అడగాలి. అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా. మాట్లాడేది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు కయ్యోనుతో మాట్లాడుతున్నాడు. కయ్యోను తెలుసు, ఆడ పిలిచేది ఎవరు, తనని ఎవరు అడుగుతున్నాడు అనేది ఎవరికి తెలుసు? కయ్యోనికి తెలుసు. ఏమని సమాధానం చెప్తున్నాడు? నా తమ్మునికి ఏమన్నా కావాలి అంటే తనకి ఏం లేదు, భయం లేదు. రెండోది, ఫస్ట్ది ఏం లేదు, భయం లేదు. మనం మాట ఎలాగ సమాధానం చెప్పాలి, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, తనలో తగ్గింపు లేదు, భయము లేదు, తగ్గింపు లేదు. దేవుడు అడుగుతున్నాడు, తను పొరపాటు చేశాడు, ఏం చెప్పాలా? ప్రభా నేను పొరపాటు చేశాను, నా అర్పణ నువ్వు అంగీకరించలేదు, నేనేం చేసిన? నా తమ్ముడిని చంపేది. ఒకవేళ ఆ మాట అడిగింటే ఎట్లా ఉండేదో. ఏమన్నాడు? నా తమ్ముడికి నేనేమన్నా కావాలన్నా అని సమాధానం చెప్తున్నాడు. తను ఎలాగంటే ఎంత గర్వంగా తను మాట్లాడతాను. మన మాటలు ఎలా ఉండాలంటే తగ్గింపు ఉండాలి. అబ్రహాములు ఎట్లా తగ్గించుకొని మాట్లాడుతానంటే, నేను దుమ్మును ప్రభువా, నేను ధూళిని, నేను ఏ పాటి వాడని, ఇంకొకసారి మాట్లాడతా ప్రభు, ఇంకొకసారి అంటే తన మాటలు ఎలా ఏం కనపడుతుంది? తగ్గింపు కనపడుతూ ఉంది. ఆయన అడిగిన దానికి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? అబ్రహాం యొక్క ప్రార్థన వింటాడు. తన తగ్గింపు జీవితాన్ని దేవుడు చూస్తాడు. మనం ఎలా ఉండాలంటే మన మాటలు తగ్గింపు అనేది, నేనే పాటి వాడిని. దావీదు అంటాడు, నేను ఏ పాటి వాడను, నన్ను ఎంతగా హెచ్చించడానికి. తన యొక్క దీనత్వమే దేవుడు ఆ స్థితిలోనికి తీసుకెళ్తూ వచ్చినాడు. అబ్రహాంలో ఉన్న యొక్క దీనత్వమే తన యొక్క విశ్వాసం, తన యొక్క నమ్మకం ఏం చేయబడ్డాడు? అబ్రహాము అంచెలంచెలుగా ఆశీర్వదింపబడుతూ వచ్చినాడు. మన మాటలు ఏం కనపడాలి? తగ్గింపు, దీనత్వం అనేది కనపడాలి. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మనం ఎలాగ మాట్లాడాలంటే సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చాలు. ఎలాంటి మాట అంట? మృదువైన మాట ఏం చల్లారిస్తుందంట? కోపాన్ని చల్లారిస్తుంది. ఈ యొక్క అబ్రహాము మృదువైన మాట, దేవుని కోపము ఎవరి మీద పడలేదు? లోతు కుటుంబం మీద పడలేదు. దేవుని కోపము అబ్రహాము తగ్గించుకొని ప్రార్థన చేసే కొలది దేవునికి
ఏం కలిగింది? అబ్రహాం మీద ప్రేమ కదా. ఏం చేస్తూ వచ్చినాడు? బతిలాడుతూ ఉంటే మృదువైన మాట కోపమును చల్లార్చును. మన మాటలు ఎలా ఉండే? మృదువైన మాటలుగా ఉండే. మనం ఎలా మాట్లాడతామంటే, మనము అంటారు, నువ్వు కొడతావా నన్ను కొట్టమంటా. ఎట్లా ఉంటాయి? నువ్వు కొడతావా నన్ను కొట్టమంటా అంటే అంత ఇదన్నమాట. కొంతమంది చాలా గర్వంగా చాలా దినుసుగా మాట్లాడతారు అనమాట. తగ్గించుకోవడం వల్ల నష్టమేం లేదు కదా, అవునా కదా? మనము తగ్గించుకొని మాట్లాడడం వల్ల నష్టం లేదు. అర్థమైందండి? మనం ఎలా మాట్లాడాలంటే మృదువైన మాటగా మనము మాట్లాడాలి. అందుకే రాయబడింది, ఏమని రాయబడిందంటే మాట్లాడుటకు నిదానించువాడు ఏంట వినుటకు వేగురు పడాలి. మాట్లాడటకు నిదానించాలా, వినేదానికి వేగురు పడాలి. మనం ఏం చేస్తామంటే మాట్లాడడానికి ముందుంటాం, వినేదానికి వెనకుంటాం. ముందు మనం ఏం చేస్తామంటే మనం ముందు మాట్లాడాలా అనుకుంటాం. అంటే అవతల మనం ఎలా ఉండాలా దేవుని సన్నిధిలో అంటే మనం ఆయన ఏం చెబుతాడా, దేవుని బిడ్డలైన వారు ఏమి వారి నోట్లో నుంచి దేవుని మాటలు ఏమొస్తాయి, మన ఆత్మీయ జీవితానికి అనుభవించుకోవటానికి మనం ఏం చేయాలి? వింటేనే కదా ఆత్మీయంగా నడుచుకోవటానికి ఏం చేయాలి? వినాలి. మనం అబ్రహాం ఏం చేస్తున్నంటే తగ్గించుకొని మాట్లాడుతున్నాం. మనం కూడా తగ్గించుకొని మాట్లాడాలి. ప్రసంగిలో ఇంకా చక్కగా రాయబడి చూడండి 5వ అధ్యాయంలో. ప్రసంగి 5వ అధ్యాయం మన మాటలు ఎలా ఉండాలంటే 5వ అధ్యాయంలో 2వ వచనం. దేవుని సన్నిధిని ఆలోచనగా పలుకుటకు నీ హృదయంలో త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేదు. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడవు. ఎట్లా ఉన్నారంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. నీ మాటలు ఎలా ఉండాలంటే తగ్గింపు కలిగినవిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏం చేయాలంటే తగ్గించుకొని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అబ్రహాము జీవితంలో ఏం చేస్తూ వచ్చినాము? విశ్వాసము గలవాడు. ఏ వయసులో విశ్వాసం గలవాడుగా ఉంటూ వచ్చినాడంటే నువ్వు 100 సంవత్సరాలు దాటినప్పటికీ దేవుని మాట మీద తనలో ఎక్కడ కూడా అవిశ్వాసము రాలేదు, ఎక్కడ కూడా అపనమ్మకము రాలేదు. రెండోది ఇంకా అబ్రహాము జీవితంలో ఏం కలిగి ఉన్నాడంట? ప్రార్థన జీవితము కలిగి ఉన్నాడు. మనం కూడా ప్రార్థన జీవితము కలిగి, ఎలాంటి ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి. మూడోది ఏం కలిగి ఉన్నాడంట? దేవుని సన్నిధిలో తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర ఎట్లా మాట్లాడుతాడంట? తగ్గించుకొని మాట్లాడుతా. తన యొక్క మాటలు ఎంతో తగ్గింపుగా. అబ్రహాం ఎంతో ఆస్తిపరుడు, మరి తనలో ఎక్కడ కూడా గర్వంగా మాట్లాడలేదు. ఎట్లా మాట్లాడుతానంట? తగ్గించుకొని మాట్లాడుతాను. తన యొక్క మాటలో తగ్గింపు మనము చూడగలం. మన జీవితంలో మనం కూడా విశ్వాసం అని చెప్పుకుంటున్నాం, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నాం. మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మనలో ఏముండాలి? తగ్గింపు జీవితం అనేది కలిగి ఉండాలి. ఇందా మనం పాట పాడతాం, అక్కడ అన్నీ కూడా రాయబడుతుంది. ఒక విశ్వాసకి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా అక్కడ రాయబడుతుంది. ఒకవేళ వీటన్నిటిలో మనం ఒక తప్పిపోయిన వారంగా ఉంటే మనం ఏం చేయాలంటే మనమే పరీక్షించుకోవాలి. విశ్వాసం గల వారమే ఉన్నామో లేదు అనేది మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మోకరించి ప్రార్థన చేసుకోండి.